వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోనూ పలు జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదు అని హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్ల వద్ద ఉండవద్దు అని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తం చేసినట్లు సంస్థ ఎండీ తెలియజేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి అని తెలిపారు. ఇక మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది అన్నారు.